నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, ఉద్యోగాలు లేవు అని చెప్పి వింటూ ఉన్నాం, చాలా చాలా ఫ్రీక్వెంట్గా ఈ మాట వింటూ ఉన్నాం. రీసెంట్గా మనసుని కలిచివేసింది ఒక ఇన్సిడెంట్, ఫేస్బుక్లో చూశాను. తెలిసిన ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట, ఉద్యోగం లేదు అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి. ఎంత బాధాకరం. 3 years నుంచి ట్రై చేస్తున్నట్ట, ఉద్యోగం రాలేదు. సో బాధాకరం. అలా తనువుని చాలించడం అనేది డెఫినెట్గా చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. జస్ట్ ఉద్యోగం లేదు అంటే డెఫినెట్గా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా, మరి ఫ్యామిలీని చూసుకోవాలి, లేకపోతే రకరకాలు ఉంటాయి. సో అసలు ఎలా బ్రతుకుతారు? ఆదాయం లేకపోతే ఎలా మన పీఠంకి కూడా అన్ని అవే. అంటే ఉద్యోగాలు లేక పాపం చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళ బాధలు చూస్తే అసలు పిల్లలు ఫీజులు ఎలా కడతారు, ఇంటి అద్దెలు ఎలా కడతారు, ఎలా చాలా ప్రాబ్లం. అసలు ఈ సమస్య నుంచి బయటపడాలి, వాళ్ళకి తగిన చక్కటి జాబ్ రావాలి, ఉద్యోగం రావాలి అని అంటే ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా? తప్పకుండా పద్మిని. మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని వాళ్ళు చదువుకోవాలి ప్రతిరోజు. ఈ మధ్య తరగతి వాళ్ళందరూ కూడా అసలు లేని వాళ్ళు ఉన్న వాళ్ళకు ఉండదు ప్రాబ్లం, మధ్య తరగతి వాళ్ళే నలిగిపోతారు. ఎలాగా అసలు ఎన్ని విషయాల్లో కూడా అసలు వాళ్ళు బయటకు చెప్పుకోలేరు అనమాట. బయట లేదు అని కూడా చెప్పుకోలేరు. అరాకొరా జీవితాలు ఇలాగ అన్ని. ఎంత ఎక్స్పెన్సెస్ కూడా ఎంతలాగా పెరిగిపోయాయి మనకు తెలిసిందే. చాలా ఇది పెరిగిపోయినటువంటి పరిస్థితి. అసలు ఉద్యోగమే లేకపోతే ఏం చేస్తాం అసలు? అందుకే వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా హనుమాన్ గుడికి వెళ్ళాలి. ఫస్ట్ హనుమాన్ గుడికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేయాలి. హనుమాన్ గుడికి వెళ్ళి హనుమాన్ గుడి చుట్టూ కానీ అక్కడ ఉండే రావి చెట్టుకు కానీ, అశ్వత్థ వృక్షం అంటాం రావి చెట్టుకి, అక్కడ ప్రదక్షిణలు 9 ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగే ఆ రావి చెట్టు కిందే కూర్చొని నేను ఏదైతే మంత్రం చెప్తున్నానో అది 10 మాలలు చేయాలి. 10 మాలలు 1008 సార్లు అలా 11 రోజులు చేయాలి కంటిన్యూస్గా. 11 days కంటిన్యూస్ చేస్తే వాళ్ళకి ఆ వీసా ఇంటర్వ్యూలు, జాబ్ ఇంటర్వ్యూస్, వీసాల ఇంటర్వ్యూలు, చాలా మందికి వీసాలు రావట్లేదని బాధపడతారు. జాబ్ ఇంటర్వ్యూస్, జాబ్లో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉంటారు. తప్పకుండా వస్తుందన్నమాట. రెసెషన్ కూడా హడల్ కొట్టేస్తాం చాలా ప్రపంచాన్ని. ట్రంప్ వచ్చిన తర్వాత అటు అమెరికాలో కూడా రకరకాల ఈక్వేషన్స్ అనేవి మారిపోయాయి. లక్షలు కట్టిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆ లక్షల లోన్లు ఎలా తీర్చుకుంటారు? లక్షల లోన్లు ఎలా తీర్చుకుంటారు? అసలు అందరికీ కూడా ఈ ఉద్యోగం ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ రెసిషన్ అనేది చాలా మంది జీవితాల్ని ఈ విధంగా, అంటే ఎలాగా సూసైడ్స్ చేసుకునే విధంగా, పాపం అసలు ఎప్పుడు చేయని వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు, స్విగ్గీలు, జొమాటోల్లో, ఊబర్లు నడుపుకుంటుంటే చాలా బాధేస్తుంది వాళ్ళందరూ. చదువుకొని అంటే అదేదో తప్పు పనో చిన్న పనో అని కాదు, కాకపోతే వాళ్ళకి తగిన జాబ్ రావాలి కదా. తగిన జాబ్. ఏదో ఇంజనీరింగ్ చేసేసి నేను కొరియర్ బాయ్ లా పనిచేస్తానంటే ఎట్లా కుదరదు. దీంతో పాటు ఒక వారం రోజులు సప్తాహ పారాయణం, గురుదేవుడే వీళ్ళని కాపాడగలడు. గురువే ఉద్యోగాన్ని ఇస్తాడు. వారం రోజులు కూడా సప్తాహ పారాయణం చేసుకోవాలి వీళ్ళు. సప్తాహ పారాయణం వచ్చి ఎక్కడైనా వాళ్ళ ఇంట్లో మాత్రం చేయొద్దంటాను, ఎందుకంటే అదే నెగిటివిటీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా గురు దేవాలయాల్లో కానీ పీఠాల్లో కానీ వచ్చి వారం రోజులు సప్తాహ పారాయణం చేసి మన పీఠం కూడా రావచ్చు చేసి ప్రతిరోజు కూడా స్వామికి పసుపు అనేది సమర్పించాలి. స్వామి మాకు ఈ ఉద్యోగం రావాలి. ఎలా సమర్పించమంటారు? పసుపు నీళ్ళల్లో కలిపేసి అభిషేకించటం కానీ, లేదా పసుపు నీళ్ళల్లో కలిపేసి మేడి చెట్టుకు వేయటం కానీ. మేడి చెట్టుకు వేయచ్చు, తొందరగా అనుగ్రహిస్తారనమాట. వేసి అక్కడ కూర్చొని పారాయణం వారం రోజులు పారాయణం చేయాలి. రైట్. అయితే పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ విధానాన్ని, మీరు చెప్పేటటువంటి విధానాన్ని, అటు హనుమాన్ గుడికి వెళ్ళటం కానీ, ఇలా మేడి చెట్టుకి పసుపు నీళ్లు వేయటం కానీ, ఇవి చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు హనుమాన్ గుడికి వెళ్ళేది 11 days కంటిన్యూస్గా చేయాల్సింది. కంటిన్యూస్గా హనుమాన్ గుడికి వెళ్ళాలి, అక్కడ రావి చెట్టు కింద కూర్చోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని చదవాలి వాళ్ళు. 1008 సార్లు 10 మాలలు తిప్పి చేయాలి. ఇంకోటి మనం చెప్పింది గురు చరిత్ర పారాయణం చేయాలి, సప్తాహ పారాయణం చేయాలి. గురు చరిత్ర కానీ, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర కానీ, షిరిడి సాయి సచ్చరిత్ర కానీ, గురువుకు సంబంధించిన ఈ 3 చరిత్రల్లో ఏదో ఒక చరిత్ర పారాయణం చేయాలి. రైట్. అక్క, ఈ పేరెంట్స్ చేయొచ్చా అన్న క్వశ్చన్ వెనకాల
ఒక దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మా పిల్లలు నమ్మరండి దేవుణ్ణి. అందరు ఇదే చెప్తారు. అసలు నాకు ఎంత మీ పిల్లలు నమ్మనప్పుడు మీ పిల్లల కర్మ అలాగే ఉంటుంది. మీ పిల్లలకి వారానికి ఒకసారి వెళ్ళి నమస్కరించుకోవాలి. ప్రతిరోజు అనుకోవచ్చా? పెంపక లోపమే. మీ పిల్లలు నమ్మరు అని అంటే మీరు ఆ నమ్మకాన్ని కల్పించట్లేదు పిల్లలకి. మీ అమ్మా నాన్నలు మీకు ఎలాంటి నమ్మకాన్ని కల్పించారో మీరు మీ పిల్లలకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎలాంటి నమ్మకాన్ని కల్పించారో మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీ పిల్లలకి? ఇతర ధర్మంలో ఉన్న వాళ్ళు మనం చూస్తాం, ఇది ఫ్రైడేనో సండేనో చక్కగా వెళ్తారు వాళ్ళు. ఇదే బాధ పద్మిని నాకు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళటం నేర్పించండి. శనివారం, ఎందుకంటే వీకెండ్స్ హాలిడేస్ కదా, సాటర్డే ఆర్ సండే మీ పిల్లలకి ఏ రోజు హాలిడే వస్తే ఆ రోజు కంపల్సరీ గుడికి మీరు తీసుకెళ్ళండి. మీరు తీసుకొని వెళ్ళండి. చిన్నపిల్లలు అయితే మీరు హ్యాబిట్ చేయండి. ప్రతి ఆదివారం మీకు సెలవు కాబట్టి ఫస్ట్ మీరు వండుకునే నాన్ వెజ్లు కూడా పక్కన పెడితే మంచిది. ఆదివారం రోజు పిల్లల్ని తీసుకెళ్ళటం నేర్పించండి. పొద్దున కాకపోతే సాయంత్రం. మీరు కూడా ఆ రోజు నాన్ వెజిటేరియన్ తినకండి. ఆదివారం వచ్చిందంటేనే పెద్ద ఫెస్టివల్, నాన్ వెజ్ ఫెస్టివల్. ఫస్ట్ దాన్ని మానేసి మిగతా రోజులు తినండి, పర్వాలేదు. ఆదివారం దాన్ని మానేస్తేనే మీకు తొందరగా కూడా అంటే ఏదనుకుంటే అది జరుగుతాయి. పిల్లలకు కూడా నేర్పించండి. ఎందుకంటే మనకి ఆదివారం అనేది ముఖ్యం. ఎటువంటి పనులు జరగాలన్నా, మన వేదాలు తొందరగా మనం మంత్రోచ్చారణ చేయాలన్నా ఆ రోజు తొందరగా కూడా మనకి ఫలిస్తుంది. నేర్చుకుంటాను కూడా. ఆదివారం అనేది ఇంపార్టెంట్ డే మన సనాతన ధర్మంలో. సూర్య అనుగ్రహం కోసము, నవగ్రహాల అనుగ్రహం కోసము మనం ప్రత్యక్షంగా కనిపించే గ్రహాలు సూర్యచంద్రులే కదా. కావాలనే మన ధర్మంలో ఉన్న వాళ్ళని భ్రష్టు పట్టించడం కోసం సండే నాన్ వెజ్ ని తీసుకొచ్చి ఇంపార్ట్ చేశారు. అవును. అలా దాన్ని మానేసేయండి. మానేసి చెయ్యండి. ఏదైనా ఒక సంకల్పం ఉంటే అది నెరవేరాలంటే ఫస్ట్ దీన్ని పాటించండి. దాన్ని దూరం చేసుకోండి. అయితే నువ్వు చెప్పినట్టురా అలవాటు చేయండి. దయచేసి అలవాటు చేయండి. మా పిల్లలు చెయ్యరు. హనుమాన్ని పట్టుకోమని అలవాటు చేయండి. ఆదివారం ఏ గుడి మీ ఇష్టదైవం ఎవరైతే ఆ గుడికి వెళ్ళండి. అమ్మవారి గుడికి వెళ్ళండి, శివాలయంకి వెళ్ళండి, విష్ణు ఆలయాలకు వెళ్ళండి, గురుదేవాలయాలకు వెళ్ళండి. గురువారం సాయంత్రం చాలా మంది గురుదేవాలయాలకు వెళ్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు సడన్ గా నమ్మేయండి మీరు చేసేయండి అంటే వాళ్ళు వినరు. అది మాత్రం రాంగ్. వాళ్ళకు ఒక గట్టి దెబ్బ తగులుతుంది చూడు, భగవంతుడి పాదాలే పట్టుకుంటారు. అప్పుడు ఇంకేం చేస్తాం? మనం అనకూడదు. వాళ్ళకి తగిలే దెబ్బ అసలు నేనేం చేయాలి భగవంతుడా అని అహంకారాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దించుతాడు భగవంతుడు. అప్పుడు నమ్మి తీరాల్సింది. ఆ దెబ్బలు తగల్చుకోవడం ఎందుకు? భగవంతుడు అదే చెప్పాడు రా, సైన్సే గొప్ప అని